మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. వడగాండ్ల వాన బోర్న విలపిస్తున్న కౌలు రైతు. చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలకు దేహదానం. సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. సికింద్రాబాద్ జిల్లా మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంపైన కామెంట్ చేసిన కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల నుండి ఇస్రోకి ఎంపికైన 9వ తరగతి విద్యార్థిని కోలకాని అశ్విన్ని స్థానిక వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాలలో అశ్విన్ని శాల్వాతో సన్మానించి ప్రోత్సాహక బహుమతిని అందించి అభినందించారు. ఈ సందర్భంగా వివేకానంద సేవా సమితి అధ్యక్షుడు కంచర్ల గంగాచారి మాట్లాడుతూ, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనే ఉద్దేశంతో జాతీయ స్థాయిలో 2019 నుండి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నప్పటికీ మన జిల్లా నుండి ఇంతవరకు ఎవరు ఎంపిక కాకుండా ఈ సంవత్సరం మన జిల్లాలో కొడిమ్యాల మోడల్ స్కూల్ నుండి అశ్విని ఎంపిక కావడం అనేది మన జిల్లాకే గర్వకారణమని తెలిపారు. మిగతా విద్యార్థులు కూడా ఈమెను ఆదర్శంగా తీసుకొని అన్నిట్లో ముందుండాలని కోరారు. మా మోడల్ స్కూల్ నుంచి అశ్విని కొలకాని అశ్విని తను ఇస్రో యువిగా 2025 ప్రోగ్రామ్కి సెలెక్ట్ కావడం జరిగింది. 350 మెంబర్స్లో తను ఒకటి. సో మేలో జరగబోయే ట్రైనింగ్ 2 వీక్స్ ట్రైనింగ్కి తను సెలెక్ట్ అయిందనమాట. సో ఈ యొక్క సందర్భంలో మేము చాలా గర్విస్తున్నాం ఆ అమ్మాయి అచీవ్మెంట్ వల్ల. తర్వాత వివేకానంద సమితి కొడిమ్యాల వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తించి వాళ్ళు వచ్చి అమ్మాయిని సన్మానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అమ్మాయి చేసిన అచీవ్మెంట్ వల్ల ఇది అనేక మంది విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అప్లికేషన్లు వస్తే తెలంగాణకి వెళ్ళి కొన్ని వందల అప్లికేషన్లు పోతే ఆ పోటీలో 2 వారాలు శిక్షణ ఇస్తారంట హైదరాబాద్లో. చాలా గొప్పదనం అది. యువ శాస్త్రవేత్తలు తయారు కావాలనే ఉద్దేశంతో ఈమెతో పాటు మీరు అందరూ కూడా ఇంకా ముందు ప్రధాన ముందు మీరు కూడా శాస్త్రవేత్తలు తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆ యొక్క యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వము 2019లో ఇది ప్రారంభించింది. మీకు తెలుసుంటుంది. యువ శాస్త్రవేత్తలు తయారు కావాలన్నటువంటి ఒక మంచి సంకల్పంతో దాంట్లో 2019 నుండి ఇప్పటి వరకు ఇది ఆల్ ఇండియా లెవెల్గా ఇండియా జాతీయ స్థాయిలో ఈ పోటీ ఉంటుంది. కానీ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఈ పోటీకి మా రాష్ట్రంకి వెళ్ళి ఈ 2019 నుండి ప్రతిసారి కూడా 4 కంటే ఎక్కువ ఎంపిక కాలేదన్న 4, 5. కానీ ఈ సంవత్సరంలో గొప్ప ప్రాధాన్యత ఏంటంటే మన జగిత్యాల జిల్లాకి వెళ్ళి అసలు ఎవరు కావాలి ఇంతవరకు 6 సంవత్సరాల నుండి ఎంపిక చేస్తుంటే, కానీ ఈ సంవత్సరము ఉమ్మడి జిల్లా నుండి 4 ఎంపిక అయ్యారు. మన కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుండి. అందులో పెద్దపల్లి జిల్లాకి వెళ్ళి 3, జగిత్యాల జిల్లాకి వెళ్ళి 1, మిగతా జిల్లాలకు వెళ్ళి శూన్యం ఎవరు లేరు. రాష్ట్ర వ్యాప్తంగా 12 మంది ఎంపిక అయ్యారు దీనికి మన తెలంగాణకి. ఇది లక్షల మంది 8వ తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. కానీ మీరు అందరూ 8 రోజుల మార్కుల ఆధారంగా బాగా ఎంపిక చేసుకుని మాకు ముందుంటే మీరు కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఓడిపోవచ్చు. కానీ ఆ మార్కుల ఆధారంగా ఎంపిక చేసినటువంటి ఈ సంస్థ నుండి మనకు కొడిమ్యాల మోడల్ స్కూల్ ఎన్నుకోవడం అనేది మన మండలానికి కాదు, మన జిల్లాకి గర్వకారణం. చాలా కాబట్టి ఆ అమ్మాయి ద్వారా ఆ అమ్మాయిని ఆదర్శం చేసుకుని మీరు అందరూ కూడా ముందు ఏమున్నా కూడా ముందుకు వచ్చి దాంట్లో ముందు ఆలోచనతో మీరు కూడా ఎదగాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని ఎమ్మెల్యే నివాసం వద్ద మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు 253 మంది లబ్ధిదారులకు 2,54,04,435 రూపాయల చెక్కులను మరియు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 345 మంది లబ్ధిదారులకు 11,72,02,500 రూపాయల చెక్కులను అందజేసిన మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు,
నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు సార్ హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద చిన్న పెద్ద ఉన్నాయి. అక్కడ మిగతా వాళ్ళకి చోట్లేదు. రోజు పొద్దుగాలు అయితే ఇది చేయలేదు, అది చేయలేదు. మహాలక్ష్మి ఒక సంవత్సర కాలంలో అంటే నాకున్న ఒక 40 అంటే 75 నుంచి నేను రాజకీయ రాను, లేకపోతే పక్క రాష్ట్రాలు తీసుకున్నాం కూడా 15 మాసాలలో 15 నెలల్లో 16 నెలల్లో ఇన్ని రకాల కార్యక్రమం చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఈ దేశం లేదు. ఇది వాస్తవం. సోషల్ మీడియాలో పెట్టుకుని మాకు అసలు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వీక్ మంచిగా మేము ఇంకా వీక్ దాని దగ్గర మేము ఒకటే నమ్ముతాం అంటే మేము ప్రజలకు చెప్తాను కాబట్టి ప్రజల గుండెలు ఉంటుంది అలాగే ఒక నమ్ముతాం కాబట్టి చేసుకుంటాం. వాళ్ళ లెక్క గాయగా చేసి కొత్త చేసే ఆలోచన మాకు లేదు, చేయాల్సిన పని కూడా. ఎందుకంటే ఇవాళ ప్రజల గుండెలో మేము ఉన్నామని మాకు అర్థమైంది. నెక్స్ట్ కమ్మల లక్ష్మి వచ్చినామా? లక్ష్మీ మండలి నుండి CMRF చెల్ల కవిత, కొత్త కొమ్మగూడెం. కరీనా బేగం వచ్చి రెడీ ఉంది. కళ్యాణ లక్ష్మి మోత్కూరి ఎన్నపల్లి మనుష, కేశవ్ విలాసాగర్. నెక్స్ట్ విలాసాగరం ధర్నాకాకల వాసన కోరుతున్నాము. ఇక్కడ ఎవరు ఉండకూడదన్నా, కంపెనీల దగ్గర మా నాయకులు ఎవరు ఉండకూడదు. దయచేసి అందరూ ధర్నాకాకల. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూరు గ్రామ పంచాయతీకి చెందిన ఇల్లందుల శ్రీధర్ గౌడ్ కౌలు రైతు 12 ఎకరాల భూమిని కౌలు తీసుకొని అందులో సన్నరకం వరి వేసినాడు. అకాల వర్షంతో కౌలు రైతుకు నష్టం జరిగిందని ఆందోళన చెందుతున్నాడు. పంట చేతికొచ్చే సమయంలో వడగాండ్ల వానతో వరి పైరు మొత్తం నేలమట్టం అయ్యింది. కనీసం పెట్టిన పెట్టుబడి రాదేమోనని రైతన్న ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం సన్నరకం వరి ప్రోత్సహించడంతో రైతు మొత్తం పొలంలో సన్నరకం వరి వేసినాడు. వరి మొత్తం రకం కావడంతో వరి పంట మొత్తం నేలమట్టం అయింది. ఈ ప్రభుత్వం ఈ కౌలు రైతును ఏమైనా సహాయం వస్తుందో లేదో అని ఆశగా ఎదురు చూస్తున్నాడు. అకారణంగా మెడికల్ కాలేజ్ శానిటేషన్ కాంట్రాక్ట్ కార్మికులను తొలగించారని గోదావరి కన్లోని మాతంగి కాంప్లెక్స్లో గల రామగుండం నియోజకవర్గం ప్రెస్ క్లబ్లో కాంట్రాక్ట్ కార్మికులు మీడియా సమావేశం నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ సకాలంలో వేతనాలు చెల్లించకపోగా విధుల్లో తమని చిన్నచూపు చూస్తూ శ్రమదోపిడి మానసిక క్షోభకు ప్రిన్సిపల్ గురి చేస్తున్నారని, ఈ చిన్న ఉద్యోగం చేస్తే తప్ప మా కుటుంబాలు పూట గడవని స్థితిలో కొట్టమెట్టు నాడుతున్నాయని, మా పట్ల ప్రిన్సిపల్ నిరాంకుశంగా ప్రవర్తిస్తున్నారు
చేస్తున్నందువల్ల కొందరు కార్మికులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడే దుస్థితి నెలకొందన్నారు. ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ మరియు లేబర్ కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. మేము తీసుకెళ్తామని ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. లేని పక్షంలో 16వ తారీఖు ధర్నా కూర్చుంటాము. ఈరోజు డీజే ప్రెస్ క్లబ్లో పాతికేయ మిత్రులకు నమస్కారాలు. ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, రామగుండం మెడికల్ కాలేజీలో డిసెంబర్ 2023 తేదీ 14వ తారీఖు మేము విధులకు ఎక్కడం జరిగినది. ఇంటర్వ్యూ ద్వారా 2023 నుండి 2025 వరకు మార్చి వరకు మేము డ్యూటీని కొనసాగించాము. 2023లో కాంట్రాక్ట్ స్టార్ట్ అయినప్పుడు మేము 45 మంది కాంట్రాక్ట్ పద్ధతిలో ఎక్కాము. 45 మందిలో 22 మంది శానిటైజర్, 22 మంది సెక్యూరిటీ, 2 సూపర్వైజర్లుగా విధులు నిర్వహించాము. 2023లో కాలేజీ పునర్ప్రారంభం అయిన సందర్భంలో డస్ట్ కానీ, మెటీరియల్స్ కానీ, ఇంకేదైనా ఇతర వస్తువులు కానీ సెక్యూరిటీ శానిటైజర్ కలుపుకొని చేశాం. శానిటైజర్ సిబ్బందితోటి లాట్రూమ్లు సుధా గడిగించిన పరిస్థితి ఉన్నది. బాయ్స్ హాస్టల్లో సుధా వాళ్ళు అడిగారు, ఇది ఏంటిదని చెప్పని మేము ప్రశ్నిస్తే, మీరు విధుల్లో ఉంటే ఉండండి, పోతే పోండి, మీ కాంట్రాక్ట్ పద్ధతి ఇది అని గతంలో సుధా ప్రిన్సిపాల్ మేడం హెచ్చరించడం జరిగినది. ఛాంబర్కు తీసుకొని సుధా మాపై దుర్భాషలు ఆడడం సుధా జరిగినది. మేము 2023 నుండి 2025 వరకు ఇప్పటి వరకు మెడికల్ కాలేజీలో ఎంత మెటీరియల్ వచ్చినా మేమే మా సాయం చదువుకొని తెచ్చాము. సెక్యూరిటీ అని చూడకుండా మేము ఏ విధుల్లోకి రమ్మంట శానిటైజర్ విధుల్లోకి రమ్మంటే శానిటైజర్ పోయినాం, సెక్యూరిటీ విధుల్లోకి రమ్మంటే సెక్యూరిటీ విధుల్లోకి పోయినాం. కలెక్టర్ గారు వస్తున్నారు, మినిస్టర్ గారు వస్తున్నారు, ఎక్స్ట్రా డ్యూటీలు సుధా మేము చేసినాం. పిల్లలు గొడవలు పెట్టుకుంటే సుధా వార్డెన్లు లేని దృష్టిలో వార్డెన్గా సుధా మేము విధులు కొనసాగించాము. సెక్యూరిటీమే మేము ఎలక్ట్రికల్ వర్క్ చేసాము, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను బంపర్ వర్క్ చేసాను, ప్రూఫ్స్ ఉన్నాయి మా దగ్గర. మా లేడీస్తోనే సుధా మేము డస్ట్ మొత్తం ఎత్తించిన పరిస్థితి ఉంది, గడ్డి సుధా వీకించిన పరిస్థితి ఉంది. అనాటమీ సెక్షన్లో అనాటమీ డిపార్ట్మెంట్లో చేయవలసిన పని సుధా మా శానిటైజేషన్ సిబ్బందితోనే చేయించారు. వాటి సుధా ప్రూఫ్స్ ఉన్నాయి. అందుకు మా మసూదనే కారణం, అనాటమీ డిపార్ట్మెంట్లో వర్క్ చేశారు. అదే కాకుండా మేము ఏం తప్పు చేయకుండా హైదరాబాద్ జిల్లాలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్స్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన హైదరాబాద్ కలెక్టర్ దూర్శెట్టి అనుదీప్, వారితో పాటు సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, ఖైరతాబాద్ ఎంఆర్ఓ నయీముద్దీన్ మరియు స్థానిక కార్పొరేటర్ సిఎన్ రెడ్డి. ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జిగురు ఓదెల్ వృద్ధాప్య కారణంగా మరణించడంతో అతని మృతదేహాన్ని నగునూరు ప్రతిమ మెడికల్ కళాశాలకు దేహదానం చేయడానికి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో దేహదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ శరీరం మట్టిలో వృధాగా కలవకుండా సమాజ హితం కోసం వైద్య విద్యార్థులు పరిశోధనల నిమిత్తం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు స్వచ్ఛందంగా అందించడానికి ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు. ఆధ్వర్యం లోపల కొల్నూరు లోపల ఒక వ్యక్తి మరణించగా అతని ఓల్డ్ బాడీని వారి కుటుంబ సభ్యులు మనకు మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కొల్నూరు వాస్తవ్యుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఓదెల గారి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఓదెల ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యం లోపల ప్రతిమ మెడికల్ కాలేజీకి వారి ప్రతినిధి అయినటువంటి రాజలింగం గారికి ఇక్కడ మేము అప్పచెప్పడం జరిగింది. ఇలాంటి కార్యక్రమము సదుద్దేశం చేసిన వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా భగవంతు కృప ఉండి వారు కూడా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఓల్ బాడీ డొనేషన్ ఇచ్చినట్టుంటే
రేపు రాబోయే కాలానికి డాక్టర్లు ఎవరైతే చదువుకునే విషయం లోపల ఈ మెడికల్ ఏదైతే డెడ్ బాడీ అందులో లివర్ కానీ కాలేయం కానీ మరియు కిడ్నీలు కానీ గుండె కానీ ఎలాంటి వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి వారికి పరీక్షల నిమిత్తము ఈ యొక్క మెడికల్ కాలేజ్కి ఈరోజు ఈ ఓల్డ్ బాడీని అప్పచెప్పడం జరిగింది. కావున వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రోజుల ఆదివారంలో మెడికల్ షాప్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. వారికి మా యొక్క మెడికల్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ను సందర్శించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం తేమ శాతం రెగ్యులర్గా చెక్ చేయాలని, నాణ్యత ప్రమాణాలు రాగానే ధాన్యాన్ని కొనుగోలు చేసి సంబంధిత రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు అలర్ట్ చేసిన రైస్ మిల్లులకు మాత్రమే ధాన్యం తరలించాలని కలెక్టర్ సూచించారు. గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలు 2320, సాధారణ రకం ధాన్యానికి క్వింటాలు 2300 రూపాయలు ఉంటుందని అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీ ప్రజల దశాబ్దాల కలనేడు నెరవేరింది. క్యాతన్పల్లి రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రారంభమైన వేళ పుర ప్రజానీకం మురిసింది. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరై బ్రిడ్జిని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎంపీ వంశీకృష్ణ మాట్లాడారు. ఎన్నికల సమయంలో ప్రచారంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు బ్రిడ్జి సమస్య ప్రధాన అంశంగా ఉండేదని, ఎమ్మెల్యేగా వివేక్ గెలిచిన సంవత్సర కాలంలో బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ప్రజల కోరిక నెరవేర్చామని తెలిపారు. ఈ కరోనా సమయంలో నిలిచిన అజ్ని ప్యాసింజర్ను రైలును పునరుద్ధరించడం జరిగిందని పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, అధికార ప్రతినిధి శ్రీనివాస్, మాజీ చైర్మన్ జంగం కళ, వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, నాయకులు గాన్ల సమ్మయ్య, అబ్దుల్ అజీజ్, యాకూబ్ ఆలీ, నీలం శ్రీనివాస్ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు. కుటుంబం అంటేనే సేవకు అంకితం అనేటువంటి
భావాన్ని నెలకొల్పడం అనేటువంటిది మనం కానీ ఇప్పుడు మంచి రైస్ ఇస్తున్నాము, ఖచ్చితంగా తినాలి. దానికి బయట డైవర్ట్ చేయడానికి లేవు. దాంతో పాటు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం కూడా మీ అందరూ అప్లై చేసి ఉన్నారు రాజీవ్ యువ వికాసం కింద. దానికి కూడా మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి మీ అందరికీ నేను చెప్తాను ఏమైనా సెలెక్షన్ జరుగుతుంది, ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. అండ్ దానిలో ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నారు అందరికీ వస్తుంది. దాంతో పాటు మనకి ఇంకా ఇందిరమ్మ ఇల్లు అది కావచ్చు ఆర్ 2 BHK కావచ్చు, అన్ని మరో అంశం చెప్తున్నారు గ్రాట్యుటీ విషయం మీద కూడా. దాని మీద కూడా నేను రిప్రజెంటేషన్ తీసుకొని డీటెయిల్స్ తీసుకొని వారికి రిప్రజెంట్ చేస్తాను. మరి ఇక్కడ నుంచి ట్రైన్స్ అని కూడా చెప్తున్నారు. మన ట్రైన్స్ గురించి కూడా అప్పుడు వివేక్ గారు ఎంపీగా ఉన్నప్పుడు అజ్నీ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉండేనో కరోనా టైంలో చాలా వరకు ట్రైన్లు రద్దు చేసినారు. దాన్ని తిరిగి ఓపెన్ చేయాలని చెప్పి వారికి రిప్రజెంటేషన్లు ఇచ్చినప్పుడు రైల్ మంత్రి గారితో మాట్లాడినాను, అక్కడ మన GM గారితో మాట్లాడినాను. వారు కూడా పాజిటివ్గా స్పందించి ఆ రైల్ కూడా రీస్టార్ట్ చేసి కేవలం మన ఏరియాకే స్టార్ట్ చేసినారు. చాలామంది పార్లమెంట్లో గుంటుకున్నారు, మీరు పెద్దపల్లికి ఎట్లా ఓపెన్ చేస్తారు, మాకెందుకు చేయలేదని చెప్పి కూడా వారు పార్లమెంట్లో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మన మందపల్లి స్టాప్స్ కూడా అడిగినారు, అది పెండింగ్ ఉన్నది. ఇంక రామకృష్ణపురంలో కూడా ఈ 2 స్టాప్స్. ప్రజలకు రైల్వే సౌకర్యమే చాలా చీప్, చాలా ఈజీగా. మనకి ఇక్కడ ఎన్ని స్టాప్స్ తీసుకొస్తే అంత బాగుంటుంది. వీళ్ళు ఎప్పుడు కూడా నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా సుధాకర్ రెడ్డి నువ్వు అప్పుడు అడిగిన స్టాప్ చేయించినా లేదా, వారప్పుడు అక్కడ డిమాండ్ చేస్తుండే. అయ్యో సో తెలంగాణ ఎక్స్ప్రెస్ కూడా అప్పుడు స్టాప్ చేపించమంటే మన RKPలో చెప్పించడం జరిగింది. అప్పుడు కళ్యాణ్ గారు ఇక్కడ కలెక్టర్ అయినారు. సో వారు అయినప్పుడు ఫస్ట్ నాకే ఫోన్ చేస్తారు, సార్ మీరు ఇన్ని రైల్వే స్టాప్స్. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వం ఇచ్చే గిట్టుబాటు ధర పొందాలని రైతులను సూచించారు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విన్ రెడ్డి. పాలకుర్తి మండల కేంద్రంలోని చిట్యాల చాకలి ఐలమ్మ వ్యవసాయ మార్కెట్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ధాన్యం కొనుగోలులో ఎటువంటి అక్రమాలకు పాల్పడ్డా సహించేది లేదన్నారు. మార్కెట్ చైర్మన్, డైరెక్టర్లు రైతులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి, మార్కెట్ చైర్మన్ లావుడ్య, మంజులా భాస్కర్, సొసైటీ చైర్మన్ బొబ్బాల అశోక్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి రాఘవరావు, చిల్వేరి కృష్ణమూర్తి, పాలకుర్తి తాజా మాజీ సర్పంచ్ వీరమనేని యాకంతారావు రైతులు పాల్గొన్నారు. ఓకే మ్యామ్ ఇక్కడ మేడం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, యశస్వి రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, ఝాన్సీ రెడ్డి గారి నాయకత్వం. మ్యామ్ ఇక్కడ అసలే మీరు కదా నేను చెప్తాను. మేడం
మైబాద్ జిల్లా కేసముద్రం మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసిన మొక్కజొన్న వరి కేసముద్రం మార్కెట్లో తడిసిన మొక్కజొన్న వరి ధాన్యం రాసులు 10 రోజులు దాటుతున్న ముడుగుపుగల్ గ్రామంలో ప్రారంభించని కొనుగోలు కేంద్రాలలో రైతులు పోసిన వరి ధాన్యం రాసులు రాత్రి తడిసిపోవడంతో అధికారులు పనితీరుపై మండిపడుతున్న రైతులు తడిసిన మొక్కజొన్న వరి రాసులను వెంటనే కొనుగోలు చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఉన్నప్పుడు గుంజల ఇది నా కష్టమే. నీళ్ళు కొట్టి దోశలో నీళ్ళు కొట్టు అంతా నీళ్ళు అట్లా పట్టు. నాకు కూడా పాటే వర్రే కాదే బాబులు వర్రే కాదు కాదు ఒడ్డు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.